హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ రోజు మనం వరంగల్ హైవే ఫేసింగ్ తో ఉన్న మంచి డిటిసిపి లేఅవుట్ తీసుకొచ్చామండి. దీని గురించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో రవి సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. సార్ చాలా బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సూపర్ సార్, మన ప్రాజెక్ట్ కొత్తగా లాంచ్ చేశారు అండ్ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ అన్ని ఒకసారి మన వ్యూస్ కి చెప్పండి సార్. తప్పకుండా సార్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న క్యాపిటల్ గేట్వే. ఓకే సార్. అంటే మన హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే ఫేసింగ్ తోటే ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోనే ఈ వెంచర్ ఉంది. ఓకే, ఇది అండర్ మున్సిపాలిటీ వస్తుంది. అవునవును, హైవే ఫేసింగ్ తో ఉంది కాబట్టి ఇది మంచి రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. 9 acres లో డిటిసిపి రేరా పుల్స్ తోటి మంచి డెవలప్మెంట్స్ అండి. అసలు మామూలుగా చూస్తే హెచ్ఎండిఏ లేఅవుట్ లానే ఉంటది. అవును సార్, చూసాను, అట్లా అనిపించింది. డెవలప్మెంట్స్ కూడా అన్ని రోడ్స్ అయిపోయాయి, అన్ని అయిపోయాయి. మామూలుగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే డెవలప్మెంట్ కి మన ప్రీవియస్ అర్బన్ టౌన్స్ లో కూడా చూసాం కదా సార్ అప్పుడు. అవును, అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాక మనం సేల్ పెట్టాము. ఇది కూడా అన్ని కంప్లీట్ అయ్యి ఉంది. ఫుట్ పాత్ వర్క్ ఒక్కటే పెండింగ్ ఉంది, దాదాపు అన్ని కంప్లీట్ అయినాయి. ఈ 9 acres లో మొత్తం 117 ప్లాట్స్ వచ్చినాయి. అన్ని కూడా 166, 185 సైజులు ఉన్నాయి. కార్నర్స్ ఉన్నాయి. అన్ని ఇప్పుడే ఫ్రెష్ లేఅవుట్ కాబట్టి దాదాపు అన్ని ప్లాట్స్ అవైలబుల్. ఇప్పుడు చూస్ చేసుకుంటే కార్నర్ ప్లాట్స్ చూస్ చేసుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉంటాయి సార్. ఇప్పుడు దీంట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? మామూలు డిటిసిపి నామ్స్ ప్రకారం బీటీ రోడ్ ఇస్తే చాలు, కానీ మనం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని సిసి రోడ్ ఇచ్చాము. ఓకే, అన్ని 30 feet సిసి రోడ్స్ గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, ఎలక్ట్రిక్ వర్క్ గానీ, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ గానీ అన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడంటే ఇప్పుడు కట్టుకునే విధంగా ప్లాట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అందుతోడు ఇప్పుడు ఆలేరు కూడా అండి, మనం చూసుకున్నట్లయితే ఆలేరు ఊరు మొత్తం హైవే సైడ్ వస్తుంది. ఓల్డ్ హైవేకి ఉన్న ఊరంతా కూడా పెరుగుకుంటూ మన వెంచర్ దగ్గర అంటే మనకి కనపడుతూనే ఉన్నాయి. 400-500 meters దాకా ఇల్లులు వచ్చేసినాయి. ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసి కూడా కొంతమంది రెడీ అయ్యారు కట్టుకొని ఉండటానికి కూడా. నేను అనుకోవడం 2-3 సంవత్సరాల్లో ఇక్కడ ఖాళీ ప్లాటే ఉండదు, అన్ని ఇల్లులే ఉంటాయి. 2-3 సంవత్సరాల్లో కట్టుకొని ఉండాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పరంగా 2-3 సంవత్సరాల్లో మంచి బెనిఫిట్స్ రావాలన్నా ఇది బెస్ట్ వెంచర్. ఓకే సార్, ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ ఎలా ఉన్నాయి సార్ దీనికి? ఇది మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఏదైతే ఉందో హైవే ఫేసింగ్ తో ఉంది. ఏ హైవేకి లేని ప్రాముఖ్యత ఈ హైవేకి ఉందండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఉప్పల్ నుంచి 15 kilometerల దూరంలో గట్కేసర్ ఎడ్యుకేషనల్ హబ్ గా అందరికి తెలుసు. ఆడ అసలు ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. అక్కడ నుంచి భువనగిరి గాని 15 kilometerలో, అక్కడ నుంచి బీబీ నగర్ ఎయిమ్స్ గాని, బీబీ నగర్ నుంచి రాయగిరి దగ్గరే మనకి త్రిబుల్-R వస్తుంది కాబట్టి రాయగిరి నుంచి 5 kilometerల యువతల వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ లోకి కలిపారు. అంటే మన వెంచర్ ఇంకా 5 minutes దూరంలోనే హెచ్ఎండిఏ లిమిట్స్ దగ్గరికి ఉంది కాబట్టి ఆ కమ్యూనికేషన్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మంచి లొకేషన్ ఇది. అన్నిటికీ మించి డివోషనల్ పరంగా చూసుకున్నట్టయితే రేపు టూరిజం హబ్ గా ఇది డెవలప్మెంట్ కావడానికి 3 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయండి. 15 kilometerల దూరంలో యాదగిరిగుట్ట టెంపుల్ తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తున్నారు. 5 kilometerల దూరంలోనే కొలనుపాక జైన్ మందిర్, చాలా పురాతనమైంది. ఒక 15 kilometerల దూరంలో రామాలయం, జీడికల్లు రామాలయం. అంటే ఒక ఫ్యాన్ బేస్ ఆలేరు అయితే చుట్టూ 3 రెక్కలు 3 టెంపుల్స్ ఉన్నాయి. రేపు అద్భుతమైన టూరిజం హబ్ గా మారితే ఇది ఈ ఏరియాలో మనం అసలు కొనే పరిస్థితే ఉండదు, విపరీతమైన రేట్లు పెరుగుతాయి. ఆల్రెడీ మనం కూడా చూసాం కదా సార్. ఇప్పుడు భువనగిరి కానివ్వండి, రాగిరి, భువనగిరి, ఇక్కడ మనకి చాలా రేట్స్ ఉన్నాయి. రేట్ విషయానికి వస్తే మనం ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మామూలుగా అయితే 18,000 ఉంది, కానీ ఇప్పుడు మనం లాంచింగ్ ఆఫర్ కింద 13,999 కి ఇస్తున్నాం. జస్ట్ 13,999 కి. అవును, అంటే ఒక్క గజానికి 4,000 రూపాయలు తగ్గిస్తున్నాం. ఎవరైనా కూడా 166 యాడ్స్ తీసుకున్నా దాదాపు 6.5 లక్షల రూపాయలు వాళ్ళకి తక్కువలో వచ్చినట్టు. అండ్ దట్టు మనకి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్, మనకి లోపల ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఈ ఏరియాలో. సో కస్టమర్ కూడా, మీరు కూడా చుట్టూ ఒకసారి తిరిగి వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఇంత తక్కువ రేట్ ఉన్నది ఏ ప్రాజెక్ట్ ఉండదు. ఈ ఏరియా మొత్తం కూడా 18,000 ఉందండి. 18-19 కూడా ఉంది హైవే ఫేసింగ్ ఉంటే. మేము ఒక్కటే ఏం పెట్టుకున్నాం, 4-5 సంవత్సరాల తర్వాత ఉండే ప్రైస్ కాకుండా ఇప్పుడు ఉండే ప్రైజే కస్టమర్లకు అందిస్తే రేపు వాళ్ళు ప్రాఫిట్ పొందాలి. ఆ రిటర్న్స్ వచ్చే ఆలోచనతో మళ్ళీ మా నెక్స్ట్ వెంచర్లలో కూడా మళ్ళా ప్లాట్ తీసుకోవాలి, మా కస్టమర్ బేస్ పెరగాలనే ఉద్దేశంతో రీజనబుల్ ప్రైస్ అండి. మా ఖర్చులను తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు పెట్టకుండా కస్టమర్లకు మంచి రేట్ ఇవ్వాలని 13,999 ఈ వెంచర్ లో మనం ప్లాట్లు ఇస్తున్నాం. మా టార్గెట్ 1.5-2 months లో ఈ వెంచర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. అండ్ నిజమే సార్, అది ఎందుకంటే
మనకి హైవే ఫేసింగ్ లో అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తాము అని చెప్పి ప్రీ బుకింగ్ లో ప్లాట్స్ తీసుకునే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ ఓకే. కానీ మీరు డెవలప్ చేశాకనే మీరు ప్లాట్ సేల్ చేస్తున్నారు, దట్టు కూడా మనకి ఇప్పుడు మార్కెట్ కన్నా తక్కువ రేట్ లో ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ సార్ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమన్నా? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. డిటిసిపి రేరా అప్రూవ్డ్ కాబట్టి ఐడిబిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ 3 బ్యాంకులు అప్రూవ్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవ్ అయి ఉంది కాబట్టి కస్టమర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళ 50 to 80% దాకా లోన్ సౌకర్యం కూడా వస్తుంది. సో మనకు అన్ని నేషనల్ బ్యాంక్ లో లోన్ సౌకర్యం కూడా ఉంది. రైట్. ఓకే ఓకే. అన్నిటికంటే మించి మనం ఈ ఏరియా ఆలేరు ఏరియానే మిడిల్ క్లాస్ పబ్లిక్ గానీ బిలో మిడిల్ క్లాస్ పబ్లిక్ గానీ కొనగలిగే రేట్లు ఈ ఏరియాలోనే ఉన్నాయండి. మనం వెస్ట్ సైడ్ చూసుకున్నామంటే అసలు 40-50 కిలోమీటర్ల పైన కొనే పరిస్థితి లేదు. అవునా? ఒక హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ లో ప్లాట్ కొనాలంటే అది చాలా పెద్ద విషయం, చాలా డ్రీమ్. కానీ మనం ఈ బడ్జెట్ లో ఇస్తున్నారు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఇంతగానం ఇస్తున్నారంటే అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో కూడా చాలా ఫాస్ట్ గా ప్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోతాయండి, ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది. సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. గవర్నమెంట్ కూడా లుకిస్ట్ పాలసీ ప్రవేశపెట్టిందండి. ఓకే. అంటే ఇప్పటి వరకు వెస్ట్ సైడే డెవలప్మెంట్స్, మనకి హైటెక్ సిటీ అయినా గచ్చిబౌలి అయినా అటువైపే ఎక్కువ ఉంది. కానీ ఒకవైపే డెవలప్మెంట్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కావాలని ఫస్ట్ లుకిస్ట్ పాలసీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ 2 నెలల నుంచి అందుకే విపరీతమైన డెవలప్మెంట్, ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్టర్ ఆల్రెడీ పెరిగి డెవలప్ అయిన దగ్గర కంటే డెవలప్ కాబోతున్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లకి అయితే ఆ విషయం తెలుసు. ఎవరైనా సరే చిన్న ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం, రేపు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఆలేరులో ఉన్న ఈ క్యాపిటల్ గేట్వే అసలు బెస్ట్ చాయిస్ అండి. ఎస్, అవును. సో మీరు కూడా ఎక్కడో లోపలికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళి తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారా? హైవేకి అనుకున్న ఫేసింగ్ లో కేవలం మనకి 13,999 రూపాయలకే గజం అనేది వస్తుందండి. సో లేట్ చేయకండి, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని మున్సిపాలిటీలో, ఆలేరు మున్సిపాలిటీలో మంచి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నా అండ్ అంతేకాకుండా మీకు అప్ టు 50% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే మనము జస్ట్ 1 వీక్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, ఈ ప్రాజెక్ట్ కూడా అంతే ఉందా సార్? తప్పకుండా సార్, ఇది కూడా 1 వీక్ లోనే మనం ఫుల్ పేమెంట్ చేసిన ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ తో పాటు 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ కూడా, అంటే ఈ ల్యాండ్ ఎవరెవరి చేతులు మారింది, ఎంతమందికి హ్యాండిల్ మారినాయి, ప్రతిదీ కూడా అప్రూవల్స్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ దాకా ప్రతిదీ కూడా ఒక బుక్లెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ గురించి కానీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ, లింక్ డాక్యుమెంట్స్ గురించి కానీ పూర్తి డెప్త్ నాలెడ్జ్ మా శ్రీనాథ్ గారికి ఉంది, మార్కెటింగ్ హెడ్. ఎవరైనా కూడా శ్రీనాథ్ గారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సార్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఇప్పుడే సార్కి కాల్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.